నిన్నటి క్లాస్ వరకు మనం ఏం చేసాం, ఫస్ట్ తెలుగుకి ఇంగ్లీష్కి డిఫరెన్స్ ఏంటి, సో తెలుగు ఫార్ములా ఏంటి, ఇంగ్లీష్ ఫార్ములా ఏంటి, అదే ఇంగ్లీష్ ఫార్ములాలో సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అయితే కనుక సబ్జెక్ట్స్ అంటే ఏంటి, సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి, ఏ పర్సన్ ఏంటని డిస్కస్ చేసాం. తర్వాత వెర్బ్ ఏంటి, వెర్బ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి కూడా డిస్కస్ చేసాం. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే కనుక, సో ఫస్ట్ సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ తెలిసింది. సో ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలో తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే టెన్సెస్ తెలియాలి. సో ఏంటి టెన్సెస్ అంటే, టెన్సెస్ అంటే కాలాలు, ఏ కాలం దేనికి సంబంధించింది, ఏ కాలంలో ఏ పదాలు యూజ్ చేయాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలి, ఏ వర్డ్స్ ఒకవేళ మనం నేర్చుకునే భాగంలో తెలుస్తుంది. సో ఏదైనా ఒక పదం చూసాం అనుకోండి, ఓకే ఈ ఖచ్చితంగా ఈ వర్డ్ ఉంది కాబట్టి, ఈ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది టెన్స్ సంబంధించింది. సో ఈ టెన్స్లో ఉంది కాబట్టి సో దీనికి అర్థం ఇది అని ఒక క్లారిటీ కూడా మనకు వచ్చి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, టెన్సెస్ నేర్చుకోవాలి. సో చాలా ఈజీగా ఉంటుంది. సో టెన్సెస్ ఎన్ని అంటే కనుక ఫస్ట్ 3 టెన్సెస్: ప్రజెంట్, సెకండ్ వచ్చేసి పాస్ట్, థర్డ్ వచ్చేసి ఫ్యూచర్. టెన్సెస్ అంటే కాలాలే. సో కాలాలేను ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న కాలం, వర్తమాన కాలం. పాస్ట్ అంటే పాస్ట్ అంటే ఏంటంటే జరిగిపోయిన కాలం అనమాట. సో ఫ్యూచర్ అంటే రాబోయేది, భవిష్యత్ కాలం. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ భూతకాలం అంటాం, పాస్ట్ భూతకాలం అంటాం. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ప్రజెంట్లో మళ్ళీ సో ఈ బేసిక్ ఇవి కదా, ఇందులో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ABCD 4 ఉంటాయి అన్నమాట. సో 3 × 4 మొత్తం 12 టెన్సెస్. ఈ 12 నేర్చుకోవడం కష్టమేమీ కాదు. సో ఈ 12 నేర్చుకుంటే మనకి ఇంగ్లీష్ మీద ఈజీగా, అంటే హిందూ పేపర్ చదివినా, లేకపోతే ఏదైనా బుక్ చదివినా, ఏదైనా ఆర్టికల్ చదివినా, ఎడిటోరియల్ చదివినా, టెక్స్ట్ బుక్ చదివినా చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ టెన్స్ నేర్చుకున్నప్పుడు ఇష్టపడుతూ నేర్చుకోవాలంటే కొంచెం ఈజీగా అర్థమయ్యే విధంగా మనం కూడా అలాగే చెప్తాము. సో అలా నేర్చుకుంటే కనుక మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్లో 4 ఉంటాయని చెప్పాం కదా. అందులో ఏంటంటే కనుక సింపుల్ ప్రజెంట్. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్. థర్డ్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ఫోర్త్ వన్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? సో సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో మొత్తం ఎన్ని టెన్స్లు వచ్చాయంటే 4 వచ్చాయి. దేంట్లోని ప్రజెంట్ టెన్స్లోనే 4 వచ్చాయి. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ప్రజెంట్ అనే పదాన్ని రౌండ్ చేసా, ప్రజెంట్. సో ఈ ప్రజెంట్ ప్లేస్లో పాస్ట్ పెట్టాం అనుకోండి. సో ఫస్ట్ ఏమన్నాం, ప్రజెంట్ టెన్స్లో 4 టెన్సెస్ ఉన్నాయని చెప్పాము. సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? సో ఇప్పుడు ఈ మొత్తం 4 కూడా ప్రజెంట్ అనే వర్డ్ ఉంది. ఈ ప్రజెంట్ ప్లేస్లో పాస్ట్ తీసుకొచ్చాం అనుకోండి. సో అప్పుడు ఏమవుద్ది, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? సో అంటే ఏంటి, జస్ట్ ఒక ప్రజెంట్ అనే పదాన్ని మార్చడం ద్వారా, ప్రజెంట్ ప్లేస్లో పాస్ట్ పెట్టడం ద్వారా మొత్తం ఇంకొక 4 వచ్చాయి. ఇక్కడ 4, ఈ 4కి 4 కలిపితే 8. సో ఇక్కడ నెక్స్ట్ 12 ఏమవుద్ది, సో ఈ ప్రజెంట్ ప్లేస్లో ఫ్యూచర్ పెట్టాను అనుకోండి. సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? అంటే చిన్న లాజిక్తో ఈ చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే మొత్తం 12 ఉంటాయని చెప్పాం. అయితే సో ప్రజెంట్ టెన్స్లో 4 గురించి బ్రీఫ్గా తెలుసుకుంటాం, పాస్ట్లో 4 కూడా బెటర్గా తెలుసుకుంటాం. అయితే ఫ్యూచర్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి మనకు అవసరం ఉండదు. సో అవి జనరల్గా మనకి రియల్ లైఫ్లో ఉండవు కాబట్టి సో వీటి గురించి డిస్కస్ చేసిన అవసరం ఉండదు. మొత్తం 12 అనుకుంటే కనుక 12 - 2 చేస్తే కనుక 10 అవుతాయి. ఈ 10 బెటర్గా నేర్చుకుంటాం. ఈ 10తో పాటు చిన్న అంటే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, క్లాజెస్ అని చెప్పేసి, వాటిని గట్టా కొద్దిగా బెటర్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ చాలా ఈజీ అయిపోతుంది. సో మొత్తం ఏమని చెప్పాం, టెన్సెస్ అని చెప్పాం. టెన్సెస్లో మెయిన్గా ఏంటంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అని చెప్పాం.
సో ప్రతి దాంట్లో కూడా మళ్ళీ 4 ఉంటాయని చెప్తాం. సింపుల్ ప్రజెంట్ అంతా చూస్తే కనుక సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నాం సేమ్. సో ప్రజెంట్ ప్లేస్లో నెక్స్ట్ పాస్ట్ పెడితే సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకవేళ ఫ్యూచర్ పెడితే కనుక సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇవి మొత్తం 12 టెన్సెస్. 12లో మనం 2 అవసరం లేదని చెప్పాము, 10 బెటర్గా నేర్చుకుంటామని చెప్పాం. సో ఇక్కడితో ఈ క్లాస్లో ఏంటంటే టెన్సెస్ ఏంటి అని నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ 5 మినిట్స్కే మీకు ఇంగ్లీష్ ఫస్ట్ 5 మినిట్స్ కదా. నెక్స్ట్ క్లాస్లో మొత్తం ఒక 6 మోడల్స్ ఉంటాయి. 6 మోడల్స్లో ఒక 4 మోడల్స్ నేర్చుకుంటే కనుక 4 to 5 మోడల్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ ఇంతేనా అనిపించే విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.